వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి నారాయణ. వైసీపీ అధికారంలో ఉండగా 5 ఏళ్లు ఏం చేశారని ప్రశ్నించారు. నెల్లూరు నగరంలో బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీలో భాగంగా పలు డివిజన్లలో నారాయణ పర్యటించారు. నెల్లూరును అన్ని రంగాల్లో అభివృద్ధి చేసింది టీడీపీనే అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. అంతకుముందు నారాయణకు టీడీపీ శ్రేణులు అపూర్వ స్వాగతం పలికారు. శాంక్షన్ చేసాం లేకపోతే ఇవ్వరు. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారిని అడిగి కేబినెట్ లో పెట్టించి అప్రూవ్ చేయించారు. రాష్ట్ర బడ్జెట్లో అయ్యేటట్టుగా. రాష్ట్ర బడ్జెట్లో ఎందుకు చేసుకోలేదు? ప్రతి సంవత్సరం రాష్ట్ర బడ్జెట్ చేసేటప్పుడు దాని బడ్జెట్ ఇవ్వాలా, అది వాళ్ళ డ్యూటీ. నేను చేయించా, కేబినెట్ లో అప్రూవ్ చేయించా. నెల్లూరు ప్రజలందరూ చెప్తున్నాను, వీళ్ళు కల్లబల్లి మాటలు చెప్తున్నారు. కల్లబల్లి మాటలు కేబినెట్ లో నేను అప్రూవ్ చేయించా. నెల్లూరు ప్రజల మీద బర్డెన్ పడకుండా రాష్ట్ర ప్రభుత్వమే తన బడ్జెట్ లో మార్చిలో శాంక్షన్ చేసే బడ్జెట్ లో చేసేటట్టుగా. కానీ ఎస్ఎంఎస్లు ఇస్తున్నారంట, కాబట్టి అది నమ్మవద్దు. ఒకటేనండి, నీ మాటలు చెప్పే వ్యక్తిని కాదు, నాదంతా చేతలే. మీకు అందరూ తెలుసు. 43,000 ఇళ్లు కట్టమని నన్ను ఎవరు అడగలా. నెల్లూరులో పుట్టి పెరిగినందుకు చేశా, ఓటు అడగగానే చేశా. ఏ పని చేసినా 2014లో నేను ఎవరిని ఓటు అడిగి ఎక్కడా గెలవలేదు. తెలుగుదేశం పార్టీకి 1993 నుంచి చేసిన సేవకు గాను నన్ను మంత్రిగా చేశారు. మంత్రిగా వచ్చిన ఆపర్చునిటీ రాష్ట్రానికే కాదు, అమరావతి రాజధానికే కాదు, నెల్లూరు ప్రజలకు కూడా, నెల్లూరు